అమరావతిలో మరో భూ కుంభకోణం బయటపడింది. రాజధాని నిర్మాణం కోసం అంటూ రైతుల నుంచి సమీకరించిన భూమిని తన అనుయూయులకు చంద్రబాబు ధారాదత్తం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ల్యాండ్ స్కామ్లు బహిర్గతం కాగా తాజాగా మరొక భూ కుంభకోణం వెలుగు చూసింది. తుళ్లూరులోని చెరువు పోరంబోకు భూమిలో ఉన్న ఎస్ఆర్విఎస్ అండ్ ఎన్ఎస్ఆర్ ప్రైవేట్ జూనియర్ కాలేజీకి రాయపూడిలోని శాశ్వత సచివాలయం సమీపాన ఏకంగా 70 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. సర్వే నెంబర్ 78లో 23.80 ఎకరాల్లో చెరువు ఉంది. ఆ చెరువు పోరంబోకు భూమిలో ఎస్ఆర్విఎస్ అండ్ ఎన్ఎస్ఆర్ ప్రైవేట్ కాలేజీ నిర్మాణం జరిగింది. ఆ కాలేజీ నుంచి నేషనల్ హైవే 14 రోడ్డు వెళ్తుంది. N14 రోడ్డు నిర్మాణంలో సదరు ప్రైవేట్ కాలేజీ పోవడంతో అందుకు గాను 2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే చెరువు పోరంబోకులో ఉన్న కాలేజీకి 3 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. చెరువు పోరంబోకు స్థలంలో నుంచి N14 రోడ్డు వెళ్తుంటే ప్రైవేట్ కాలేజీకి 70 కోట్ల విలువైన 3 ఎకరాల స్థలాన్ని ఎలా కట్టబెడతారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, అమరావతిలో తూవిన కొద్ది కుంభకోణాలు బయటపడుతూ ఉన్నాయి. పూర్తిగా ఒక కాలేజీకి దాదాపు 3 ఎకరాలు ఉచితార్థంగా కట్టబెట్టడం జరిగింది. తుళ్లూరులో ఒక జడ్పీ హై స్కూల్ ఉంది. ఈ జడ్పీ హై స్కూల్ మొత్తం సర్వే నెంబర్ 78లో 23.8 ఎకరాల చెరువు పోరంబోక భూమి ఉంది. దానికి ఆనుకునే ఒక ప్రైవేట్ కాలేజీ నిర్మించడం కూడా జరిగింది. ఎస్ఆర్విఎస్ అండ్ ఎంఎస్ఆర్ కాలేజీ నిర్మాణం చేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేట్ కాలేజీ. ఇది చెరువు పోరంబోకలో నిర్మించడం జరిగింది. 1992 నుంచి ఈ కాలేజీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది. పూర్తిగా ఫీజులు కూడా చెల్లించి విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అయితే ఈ కాలేజీ మీదుగా N14 రోడ్డు వెళ్తూ ఉంది. N14 రోడ్డుకు నిర్మించేటప్పుడు ఖచ్చితంగా ఈ కాలేజీని తొలగించాలని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దానికి 2 కోట్లు నష్టపరిహారం కూడా గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇదే కాలేజీ మేనేజ్మెంట్ కి దాదాపు శాశ్వత సచివాలయం దగ్గర 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దాదాపు ఆ 3 ఎకరాలు 70 కోట్లకు పైగా విలువ చేసే ల్యాండ్ను కేటాయించారు. చెరువు పోరంబోకులో కాలేజీ కట్టుకుని వాళ్ళ మేనేజ్మెంట్ కి 70 కోట్లు విలువ చేసి 3 ఎకరాలు కట్టబెట్టడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే చెరువు పోరంబోకులో ఆక్రమించుకుని కాలేజీ కట్టుకోవడం నేరం అయితే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం, దానికి తోడు వాళ్ళకి 3 ఎకరాల భూమి కూడా కట్టబెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వెంటనే ఆ 3 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే దీంతో పాటుగా ఈ 3 ఎకరాలు ప్రభుత్వం కేటాయించడంలో తెలుగుదేశం నాయకులు, ఒక ప్రముఖ తెలుగుదేశం నాయకుడు కీలక పాత్ర పోషించారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.